సో విన్నర్గా నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అతిపెద్ద ఫిష్ మార్కెట్ అయిన రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఉన్నాను. మీకు రామ్నగర్ ఫిష్ మార్కెట్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడ తక్కువ కాస్ట్లో అన్ని రకాల అంటే మనకు నచ్చిన చేపలను మనం కొనుక్కోవచ్చు. దానికోసమని మేము సండే మార్నింగ్ వెళ్ళాము. అంటే మేము ఉంటున్న ఏరియా నుంచి ఇది చాలా దగ్గర, సో ఒక 5 minutes పడుతుంది. సో అందుకని వెళ్ళాము. ఇక్కడ మేము స్టార్టింగ్లో రాగానే పీతలు కనిపించాయి. పీతలు పర్ కేజీ 80 రూపీస్ అనంట. కంపేరింగ్ విత్ మేము బయట కంపేర్ చేసినప్పుడు పర్ కేజీ 1500 ఉండే, ఇక్కడ మాత్రం 850 ఉంది. ఇక్కడ పాంప్లెట్లు కేజీ 70 రూపీస్కి మనకు నచ్చిన చేపలు తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యూజ్గా ఏదైనా పచ్చళ్ళు పెట్టుకోవడం కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఇక్కడ అన్నీ ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ చాలా మంచిగా ఉంది కానీ తక్కువ కాస్ట్లో ఉన్నాయి. మళ్ళీ ఇవి ఇంపోర్ట్ ఎక్కడి నుంచి అవుతాయంటే మన ఆంధ్ర నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. సో అన్ని చేపలు దొరుకుతున్నాయి ఇక్కడ, చాలా బాగుంది. ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి అన్నీ, చాలా రకాల చేపలు ఉన్నాయి. వాటి గురించి నాకు అసలు పేర్లు సరిగా తెలియదు నాకు, కానీ మీకు వీడియోలో చూపిస్తాను. ఇవి పాంప్లెట్లు, ఈ పాంప్లెట్ అనుకుంటాను నాకు తెలిసి అయితే. ఇవి 70 రూపీస్ పర్ కేజీ ఉంది. ఇప్పుడు మనం బయట కంపేర్ చేసుకున్నామనంటే 120 కానీ 150 ఆ రేంజ్లో ఉంటుంది. చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టుకోవడం కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మాత్రం ఈ ఎక్కువ క్వాంటిటీని మనం తక్కువ రేట్లో ఇక్కడనే తీసుకోవచ్చు, హోల్సేల్ రేట్లో. ఏంటంటే ఫ్రెష్గానే ఉన్నాయి. కానీ చాలా రష్ ఉంది. అంటే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు, చాలా రష్ ఉంది. ఎట్లా అంటే అసలు రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక్కడ రొయ్యలు పర్ కేజీ 400 అట. మన బయట ఎంత ఉంటుందో నాకు తెలియదు. మళ్ళీ ఈ కొర్రమట్టలు ఎట్లా అంటే ఇవి బయట హైదరాబాద్లో అయితే 400-500 అబోవ్ ఉంటుంది పర్ కేజీ, కానీ ఇక్కడ మాత్రం 250 రూపీస్కే ఉంది. చాలా బాగుంది. మళ్ళీ మనం బతుకున్న మట్టలనే తీసుకోవచ్చు. ఇక్కడ బయట ఉంటే చనిపోయిన వాటి దొరుకుతాయి, చనిపోయినవి కూడా కొంచెం ఎక్కువ కాస్ట్లోనే ఉంటుంది బయట, కానీ ఇక్కడ మాత్రం తక్కువ కాస్ట్లో ఉంది. 250 రూపీస్కి పర్ కేజీ వస్తుందంటే చాలా గ్రేట్. హోల్సేల్లో అమ్ముతున్నట్టుంది. మేమైతే మట్టలు తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మన క్లీనింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడనే వాళ్ళు కట్ చేసి మనకి ఇస్తారన్నట్టు. అట్లా చాలామంది ఉన్నారు కట్ చేసేటోళ్ళు కూడా. ఇక్కడ కట్ చేసేటోళ్ళు ఉన్నారు, అది చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ చేపలు కోయడానికి కానీ వాటిపైన పొట్టు తీయడానికి వాటికి కావాల్సిన సామాగ్రిని అమ్మేవాళ్ళు చాలామంది షాప్స్ పెట్టుకున్నారు పక్కలో, లైక్ కత్తులు వీటిని. ఇది ఏందనంటే గడ్డ మీద ఒకటి ఉంటుంది, అంటే లోలో ఒకటి ఉంటుంది. గడ్డ మీద మొత్తం క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇదంతా క్లీన్ చేయించుకునే వాళ్ళే. చూడు ఎట్లా క్యూ కట్టిర్రో. అట్లనే మనకి ఇప్పుడు రోడ్ సైడ్ అంటే గడ్డ కిందికి ఎట్లున్నదంటే మొత్తము షాప్స్ ఇట్లా పెట్టుకొని అమ్ముతారు అన్నట్టు. ఇవి సీ చేపలు. నేను ఇవి ఎక్కడ చూడలేదు, మా ఊర్లో చూడలేదు, నేను హైదరాబాద్లో కూడా చూడలేదు. ఓన్లీ ఈ మార్కెట్లోనే చూశాను వీటిని. ఇవి చాలా రకాలు ఉన్నాయి, వాటి పేర్లు నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. సో ఇవి ఎట్లా అంటే మనము మినిమం 1 కేజీ అబోవ్ తీసుకుంటేనే ఇవి అమ్ముతారంట. అది ఆ పెద్ద ఆయన చెప్తున్నారు అన్నట్టు. సో మనము కేజీ కన్నా తక్కువ సేల్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇవ్వమని అంటున్నారు. సో మీరు ఎప్పుడన్నా వస్తే కేజీ కన్నా ఎక్కువనే తీసుకోవాలి ఈ సీ చేపల్ని. ఇక మేము తీసుకున్న కొర్రమట్టల్ని క్లీన్ చేపిద్దామని చూసాము, కానీ చాలామంది ఉన్నారు, గుంపులో గోవిందా ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. సో మేము క్లీన్ చేసే వాళ్ళని ఆ గడ్డ పైన చూసాము, ఎవరైనా ఉంటారేమో అని. అటు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఒక పెద్ద ఆయన కనిపించాడు, ఆయనను అడిగినాము. ఆయన అడిగితే ఏమో ఇక్కడ చాలామంది ఉన్నారు నాన్న, మేము కట్ చేయమని చెప్పాడు. సో మేము వేరే ప్లేస్కి చూస్తూనే ఉన్నాము, కానీ ఈయన చాలా స్పీడ్గా కట్ చేయడం మాకు బాగా నచ్చింది. కొంచెము చాలామంది ఉన్నారు ఈయన ముందల. ఇవి సీ చేపలు. మేము పైన కట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కొంచెం సైడ్లో, లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో చాలా చేపలు అమ్ముతూనే ఉన్నారు. పైన అంటే పైన ఏం కాదు, కొంచెం గడ్డ పైన ఉంటుంది అంతే. అక్కడ
చాలామంది కూర్చొని ఉంటారు క్లీన్ చేసేవాళ్ళు. ఇవన్నీ సీ చేపలు అనుకుంటా. ఇవి పీతలు రబ్బర్ బ్యాండ్లు వేసి ఉన్నాయి వీటికి. ఇవి పీతలు వాటిని ఏమో అంటారు, నాకు కూడా తెలియదు. ఇవి సీ చేపలు చాలా మంచిగా ఉన్నాయి. మనకు నచ్చిన చేపలు తీసుకోవచ్చు. ఈ అమ్మని అడిగినాం, అవి ఏంటి అంటే కొర్ర మట్టలు అని అన్నాం. వాటిని మాకు చంపడం రాదు, మేము చంపలేము, వాటిని మాకు బాధ అనిపిస్తాయని చెప్పేసింది ఆమె. మేము కట్ చేయమని అన్నది. ఇంకా వేరే అమ్మని అడిగినాం, ఆమె కూడా కట్ చేయమని అన్నది. ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. నేను చాలామందిని అడిగామన్నట్టు, కానీ వాళ్ళ వే ఆఫ్ క్లీనింగ్ కొంచెం బాగానే ఉంది. మనం జస్ట్ వాళ్ళు పొట్టు తీసి క్లీన్ చేసి ఇస్తారు, మనం డైరెక్ట్ ఇంటికి వచ్చి కొంచెం ఉప్పేసి రాకేసి కడుక్కుంటే అయిపోతుంది. ఇక్కడ చాలామంది కటింగ్ చేస్తున్నారు. ఈ గడ్డ పైన మొత్తం గొడుగులు వేసుకొని కట్ చేస్తున్నారు. చాలా చాలా రష్ ఉంది అసలు. అంతమందిని సండే కాబట్టి అందరూ చాలామంది వచ్చారు. సో మేము చాలామందిని అడిగినాము. అయితే మేము ఏం చేసినామంటే, మేము కొనుక్కున్న దగ్గరనే వాళ్ళు ఎన్నుకున్నారు కట్ చేసేటోళ్ళు. ఫస్ట్ వాళ్ళని అడిగితే మేము చేయమని చెప్పారు, కానీ ఇప్పుడు పోయి వాళ్ళనే అడగాలి అడగమని. ఇక్కడ చాలామంది పీతలు రొయ్యలు సపరేట్గా అమ్ముతున్నారు అన్నట్టు. అంటే రొయ్యలు ఒక సైడు, మళ్ళీ చేపలు ఒక సైడు, మళ్ళీ ఎండిపోయిన చేపలు, మళ్ళీ సీ చేపలు, అవన్నీ ఒక్కొక్క సైడ్ అమ్ముతున్నారు. అంటే డిఫరెంట్ ఏరియాస్లో అవి అమ్ముతున్నారు అన్నట్టు. కొందరేమో ప్యాకేజ్ చేస్తున్నారు, ప్యాకేజ్ చేసి వేరే వాళ్ళకి పంపించడము, ఆర్డర్స్ రావడము, అవన్నీ చూపిస్తున్నారు. ఈ చేప ఏదో పెద్దగా నాకు కొంచెం వెరైటీగా అనిపించింది ఇది మార్కెట్లో. ఇవి మనకు కావాలని అంటే వాళ్ళు ఇట్లా ముళ్ళు తీసేసి కూడా సపరేట్గా అమ్ముతారని అంట. ఇవి రొయ్యలు. కొనేటోళ్ళు కొంటూనే ఉన్నారు, కట్ చేసేటోళ్ళు కట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతున్నాయి మనకు కావాల్సిన చేపలు. మనం అనుకున్న చేపలు మనం బయట 2 కేజీస్ 1 కేజీ కొంటే ఇక్కడ 2 కేజీస్ కొనవచ్చు. అట్లా ఇక్కడ ఎండిపోయిన చేపలు కూడా అమ్ముతున్నారు. వీటి కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది, కానీ బయట కంపేర్ చేసుకున్న దానికన్నా ఇక్కడ తక్కువనే ఉంటుంది. మనకు ఈ రొయ్యలు ఒక్కొక్కరు ట్రేలలో అమ్ముతున్నారు. ఈ అంకుల్ అయితే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లెక్కనే కూర్చున్నాడు. చాలామంది ఆర్డర్స్ వస్తున్నాయి ఆయనకి. ఆర్డర్స్ వచ్చి పెట్టెలో ఆర్డర్స్ వేసి పంపిస్తున్నారు, లైక్ రెస్టారెంట్స్కి కానీ వాటికి వీటికి. ఇక మేము చాలాసేపు అక్కడనే ఉన్నాము. మా మట్టల కోసము మేము చాలాసేపు వెయిట్ చేసాము మేము క్లీనింగ్ చేయించుకోనికి. మేము కొనుక్కున్న షాప్ దగ్గరికి వచ్చి క్యూలో నిలబడ్డాము. మాకన్నా ముందు చాలామంది ఉన్నారు. అయినా సరే మేము అంతకుముందు ఫస్టే తీసుకున్నాము అని చెప్పి ఈ అంకుల్తో చెప్పిన తర్వాత సరే కూపిస్తామని చెప్పేసరికి మేము అక్కడనే నిలబడ్డాము. చాలామంది ఎట్లా అంటే 15-16 కేజెస్ తీసుకుని ఒకటే దగ్గర కట్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు. సో ఈ బాబు మాత్రం బాగా హుషారున్నాడు. మాది మాత్రం క్లీన్ చేయమనంటే సరే అని క్లీన్ చేసాడు తొందరనే. సో కానీ చాలా స్మార్ట్ ఉన్నాడు ఈ అబ్బాయి. అంటే నేనేమనుకున్నా ఈ ఒక్కడే అనుకున్నా, కానీ ఆ రూమ్లో 3 మెంబర్స్ కూర్చున్నారు. అదే షాప్ వాళ్ళు 3 మెంబర్స్ని కట్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఆ బాబు కూడా చాలా కష్టపడుతున్నాడు చిన్న వయసులోనే. గ్రేట్ అసలు. ఒకసారి మార్కెట్ మొత్తం చూసేయండి. గడ్డ పైన ఎంతమంది రష్ ఉన్నారు చూడండి. అక్కడ చేపలు మొత్తం క్లీన్ చేయించుకునే వాళ్ళే, అక్కడ ఏమమ్మరు, ఓన్లీ క్లీన్ చేయించుకోనికే అంతమంది ఉన్నారు. వాళ్ళు చాలా రష్ ఉన్నది ఆడ, కానీ మంచి క్వాలిటీ ఆఫ్ చేపలు దొరుకుతున్నాయి. ఫైనల్గా అయితే మా చేపలు క్లీన్ అయిపోయినాయి.
ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయిన బంజారా అబ్బాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.